ఇంకో కింద నుంచి వస్తున్నారు. వాళ్ళేసిన అయిపోయింది ఇక మన బతికి అయిపోయింది. ఎందుకు డైలీ నాకు ఫోన్ చేసేది రా, వీడియో కాల్ చేసి ఎలా ఉన్నాయి బాగున్నాయి అని అడిగేది. ఎడిపోయింది మా పిల్ల, నాకు అర్థం కాదు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు రా నన్ను అసలు రోజు ఫోన్ చేసి చంపేది. నీకేమైంది మధ్యలో? నేనేదో నా పిల్ల అప్పుడు నా పిల్ల ఫోన్ చేసి దాని గురించి మాట్లాడుకుంటున్నా. నీ పిల్ల తిట్టట్లేదు, నన్ను తిట్టినట్టుంది. నీ అమ్మ పందిని తిట్టడం ఎక్కువ అంటే ఇంకో పందిని తిట్టడం. పోరగా నిన్ను ఏమంటారులే, తిట్టుకో. నువ్వే తిడతావు పోరగా గీరు, కానీ నేను తిట్టినా అని చెప్తాను. కాదు ఏడున్నావంటే చెప్పవే. చెప్పాక ఇందాకలా నీ గుండెల్లోనే. చెత్త డైలాగులు కాదు, నన్ను నిజాలు చెప్పాక నా గుండెల్లో. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఖమ్మంలో నిజంగా ఖమ్మంలోనే ఉన్నాడు. ఎందుకు వస్తావా? కాదు, ఖమ్మంలో ఒక షాపింగ్ మాల్ తెలుసు, నేనే ఓపెన్ చేసాను. డ్యామేజ్ పడా అరే పట్టదు. ఇంకా నయ్యా నువ్వే అక్కడ రిబ్బన్ కటింగ్ చేసిన అని చెప్పలేదు. బ్రో ఎన్నిజీ బ్రో, వాడు ఆఫ్లైన్ అయ్యాడు రా బ్రో, వాడు ఆఫ్లైన్ అయ్యారు. వస్తున్నా బ్రో ఆఫ్లైన్ అయ్యాడు వాడు. అక్కడ ఏమైంది? ఎందుకు గుర్రం మీద రైడా, గుర్రం ఉండేగా. రెడ్డి చెప్పలే ఇంకా ఏంటి ఏదో మాట్లాడుకుంటా మధ్యలో ఆగిపోయింది మాట. ఏమైంది, ఎందుకు అది పోయింది? ఖమ్మం మీద అడిగినావు ఏదో చెప్తున్నా. ఖమ్మంలోనే ఉన్నావా అని అంటున్నా. ఎందుకు నువ్వు కూడా వచ్చావా అంటున్నా. అవునవును. అరే 2 దండలు, ఒక పసుపు కొమ్మ తీసుకొస్తావా? అది వీలుంటుందా ఉన్నదారా? ఇప్పుడు ఏమైంది? నువ్వెందుకంటున్నావు? ఏదో చెప్తున్నారు మీరు. నేనేదో 2 దండలు అంటున్నా. అదే ఎందుకు అట్లా అంటున్నారు? సచ్చినోళ్ళకి ఎత్తారు కదా దండలు, దాని గురించి మాట్లాడదాం. వాడు ఏదో పసుపు కొమ్మ అంటుండు, వాడు దేని గురించి మాట్లాడుతున్నా మరి? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే మాకు ఖమ్మం వచ్చావు కదా, వాడికి నాకు 2 దండలు ఎత్తావేమో. అరే ఎనిమిరా అవన్నీ నైస్. ఇంకో కింద నుంచి వస్తున్నారు. అయిపోయింది ఇక మన బతికి అయిపోయింది. నేను బతుకో నిద్ర గొడవ చచ్చిపోయేది. గొడవ ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాదు అంతేనా? ఎన్టీజీ లేదు అన్నావు ఇందాక 2 దండలు తీసుకొచ్చి మంచిగా ప్రోగ్రామ్ చేద్దామంటే వద్దన్నావు.
వీటైతే గన్నులు పోయినాయి కదా శుభ్రంగా, బుల్లెట్లు పోయినాయి కదా. అన్నం చేస్తాను వస్తా ఒక్క 10 నిమిషాలు. పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లే. ఏం ఇంకెత్తుంది అబ్బాయి జోను. మెడికిట్ వేసుకో. మొన్న నాకు సరిపోవా మెడికిట్ వేసుకో. ఎందుకు అట్లా డైలాగులు కొడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. Enemy near me. I need backup. వచ్చి నా కాడికి వచ్చి వాడ ఏం చేస్తాను రా, వాడు పడ్డాడు. బాట్ కానీ సరుకులు వెనక నుంచి కొట్టినా వెనకాల జోన్లోకి వెళ్ళిపో. లేదు చాయిస్ లేదులే, వెళ్ళిపోయి మిస్ రైట్కి వెళ్ళిపోయి. ఎల్లో పోకర్ పెట్టుకొని వచ్చేస్తా. ఇప్పుడు చెప్పు ఏంటి ఏంది అదే అడుగుతున్నా, ఏంది అయన్నొద్దు పాయింట్కి రా. ఇద్దరే అడుగుతున్నా. వాళ్ళందరికి నేను ఎక్షన్ చెప్పి తిరుగుతున్నా, ఏమైంది ఇప్పుడు నీకు? ఏంది? ఇబ్బంది ఏంది? నీ ప్రాబ్లం ఏంటి? నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు చెప్పు నాకు ఫస్ట్, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటున్నా. నేనే ప్రాబ్లం అయ్యాదయ్యా. ఎందుకు నా టీంలో రావట్లే? నువ్వు నాకు చేస్తున్నా. నాకెప్పుడు చేస్తావు? ఏమని ఏమని? సరే నీకు రిక్వెస్ట్ ఎవరు పెట్టారు? నువ్వు నాకు రిక్వెస్ట్ తీసేస్తావు. తీసేసినప్పుడు వచ్చి మెసేజ్ చేయాలి, ఎందుకు రిక్వెస్ట్ చేసావు అని. నేను చూడలేదు, గేమ్ డిలీట్ చేశాను అబ్బాయి. నేను చెప్పేది నేను గేమ్ తీసి ఆన్ చేసా. ఆన్ చేయగానే ఫస్ట్ రిక్వెస్ట్లలోకి పోయేసరికల్లా నీది ఉంది, నేను యాక్సెప్ట్ చేసిన కదా. చూసి యాక్సెప్ట్ చేయకుండా ఉంటే అరే నువ్వు అసలు ఆన్లైన్ లోనే లేవు. చెప్పాలి చెప్పు నీకు అయిన ఇంట్రెస్ట్ లేదు దాని గురించి, ఎందుకు చెప్పరా జరంతా. నీకు ఇంట్రెస్ట్ లేదు కదా దాని మీద, ఎందుకు? నీకు అర్థం అవ్వాలి అసలు ఈ పార్టీకి నేను చెప్పేది ఏందో నీకు అర్థం కాదు కాబట్టి వదిలేసి ఇంకా నేను చెప్పను. నేను చెప్పను, అది నువ్వు కనిపెడితే చెప్దాం అనుకున్నా కానీ నీకు అసలు నీకు ఇంట్రెస్ట్ లేదు కదా. సర్లే బాయ్. గేమ్ లో అంతగానే చెప్పినా మళ్ళీ ఇడుకు చెప్దాం అనుకున్నా. ఇంకా ఏమన్నా నువ్వు అసలు వినేటట్టు లేవు, అసలు కనీసం కనిపెట్టట్లేదు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు కూడా. ఉన్నదాన్నే ఎల్లగొట్టినా అని చెప్పి ఇందాక. అసలు దానికి దీనికి ఏం సంబంధం ఉంది అడిగిన క్వశ్చన్ కి? యాక్చువల్లీ జోక్ ఏంటంటే ఈ వీడియో రేపు పెడతా యూట్యూబ్ లో. వీడియో రికార్డ్ చేసుకుంటున్నా, యూట్యూబ్ లో పెట్టుకుంటా అంటున్నా. ఏ నిజంగా సీరియస్ గా యూట్యూబ్ లో పెట్టుకో, ఇంకా పెట్టుకో. అంటే కామెంట్స్ లో చాలా మంది అడగచ్చు నీ ఎగ్జామ్. అదే నేను చెప్పాగా నా ఎగ్జామ్ వాళ్ళు నమ్ముతారు ఏమంటున్నా. నిజం వాళ్ళు అడగచ్చు, నేను పెట్టుకుంటా వీడియో. మరి అంటే నీకు ప్రాబ్లం లేదుగా? నాకే ప్రాబ్లం నిజంగా ప్రామిస్? సార్ నెంబర్ పెట్టు. ఇప్పుడు పెట్టిన తర్వాత పెడదాం.